నేలపై నీ తండ్రి నీకు చేసేనే. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయ్యిలా పసిడి వెన్నెలా? తెలుసునా మీకైనా ఈ వింతలేమిటలా? చిన్ని నవ్వులెందుకున్నవి? ముద్దులాడాలని మురిసిపోవాలని. చిట్టి చీమలెందుకున్నవి? పెద్ద లోకానికి లెక్చరివ్వాలని. కలిగి ఉన్నదేది క్రీస్తు లేకుండా కలుగలేదు. ఎంత వాటర్ ఎందుకున్నది? గొంతు తడవాలని దప్పి తీరాలని. ఎంజ చచ్చి బ్రతుకుతున్నది సర్వలోకానికే విద్య నేర్పాలని. గర్భమందు ఎముకలెదిగే తీరేంటో, సూర్యుడారకుండా మండడమేంటో, గాలి ఏడ నుండి తరలి వస్తుందో, పురుగు చిలుకలాగా మారే కాదేంటో. స్పేస్కే శాటిలైటులే పంపగలిగిన ఈ సైన్స్ కైనా తెలుసునా? అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయ్యిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటలా? చిత్రమే ఆద్యంతమీ లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా ఆన్సరే ఏడ ఉందని వెతికితే అందేనే అద్భుతాల గ్రంథమే. చూశాను చదివాను ఈ సృష్టి ఆ దైవ కార్యమే. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయ్యిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటి?